బ్యాటరీ కార్కి ఎక్కిస్తున్నాము. పాత బ్యాటరీ తీసేయడం జరిగింది. 77 months వారంటీ, ఎక్సైడ్ బ్యాటరీ. ఇలా కార్కి సెట్ చేయాలి. గ్రీన్లోకి వస్తుంది, అది తీయాలి. దాంట్లో పెట్టాక వైట్లో ఉందని, వైట్లోకి వచ్చిందంటే ఛార్జింగ్ పెట్టాలని లెక్క. ఎప్పుడు గ్రీన్లో ఉండాలి. రెడ్ దాంట్లోకి వస్తే డెడ్ అయిపోయినట్టు, డేంజర్ జోన్లో ఉన్నట్టు అనమాట. కారు బ్యాటరీ పోయిందన్నాం కదా. సరే సరే సరే. ఎవరండి మీ బాబా? అమ్మాయి యూకేలో ఉంటుంది. అదే అదే సెట్ అయిందిగా, కరెక్ట్గా ఎత్తాడు. చూపించండి వీడియో కరెక్ట్గా ఇచ్చిందండి, చూపించండి. బ్యాటరీ మొత్తానికి ఇదే గ్రిప్ దానికి, అంతే. మరి బాగా టైట్ చేయాలి కదరా. చేయాలి మరి అవుద్దా? అక్కడ చెయ్య ఆడ రావట్లేదుగా. దానికి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ బాగుంది. చూపిండి, ఇక్కడ చూపిండి. కరెక్ట్గా బ్యాటరీ కదలకుండా ఉన్నట్టు ఇదే సపోర్టింగ్ మొత్తం. అంతేగా మరి, కరెక్ట్ చూపిండి. వీడియో పైకి లేవు. కరెక్ట్గా అది గాలిలో పడాలి. బిట్ రేంజ్ అయితేనండి కరెక్ట్గా బిగియచ్చు, స్ట్రైట్గా పైకి పెట్టి. ఉందండగా సిట్టుబాబు, ఎందుకు అవసరం లేదు. తీసేటప్పుడు ఎక్కడ తీసినా కరెక్ట్గా బిగేస్తుంది. అంటే టైట్ వేయాలి కదా, ఫుల్ టైట్ వేయాలి, లేకపోతే కొట్టుకుంటుంది. లేదు అసలు ఇది ఊడిపోయిందంటే అసలు మీకు అసలు అక్కడ కనపడదాక బ్యాటరీ గుద్దుకుంటుంటుంది అటు. రింగ్కి అవకాశం ఉంది కాబట్టి రింగ్ పెట్టి కూడా తీసేయాలి, లేకపోతే కుదరదు. కొంచెం గ్యాప్ తిప్పడానికి ఉంది మనకి ఇక్కడ. ఇది కొట్టమంటే మామూలు మాటలు కాదు. మరి
ఫుల్ టైట్ ఎత్తే థ్రెడ్లు ఇదే అవకాశం. ఇంకో పుట్టేద్దాం. చూడు జాగ్రత్త. అదేనంటాను. ఓకే సరే. ప్లస్ అది. ఓకేనా? ఒకసారి మీరు సెల్ఫ్ ఇంజిన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాక ఫోన్ చేస్తే ఓటీపీ వస్తుందంట. స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి యాక్సిలేటర్ రైజ్ చేసి అప్ అండ్ డౌన్ చేయండి. ఒకసారి రైజ్ చేయండి బాగా, అప్ అండ్ డౌన్. చూడు బ్యాక్ వదులుతాం. చూడు లేదు అసలు ఇంకా మీకు కదలడం లేదు ఇక. కానీ సెల్ఫ్ కొట్టండి. ఏమైంది? రేజ్ చేయండి బాగా, బాగా రేజ్లో పెట్టండి. బ్యాటరీకి ఉన్న ఛార్జింగ్ ఇంకా మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చేయండి. మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చేయండి. మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి శాంతం మళ్ళీ ఆన్ చేయండి. శాంతం ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి. సెల్ఫ్ మోటర్ ఏమైనా ప్రాబ్లం ఉందా దీనికి ఇంతకుముందు?